వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చంద్రబాబు సర్కార్ సూపర్ 6 హామీల్ని ఎగ్గొట్టేందుకు గత ప్రభుత్వంపై నిందలు మోపుతోందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మాజీ ఆర్థిక మంత్రి లెక్కలు అర్థం కాక మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో 6,46,000 కోట్ల అప్పులు ఉన్నాయని బడ్జెట్ పత్రాలు చూపిస్తూనే మళ్లీ 14 లక్షల కోట్ల అప్పులు చేశారని మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ప్రతి రంగంలోనూ చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ సర్కారే గణనీయమైన వృద్ధి నమోదు చేసిందన్నారు కాకాని. యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తి, నేను అనుకుంటున్నా అతనికి పాపం ఏదో మతి భ్రమించి ఉండాలా, లేదా మెదడుకు సంబంధించినటువంటి వ్యాధి ఏదైనా సోకి ఉండాలి. మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారమే 6,46,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్తే దాన్ని మరలా 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి కాగుకు దాచిపెట్టామంటే ఈ 5 నెలలు ఏమి గాడిదలు కాశారు మీరు? అవన్నీ తీసి చూసి కదా నివేదించిన తర్వాత మీరు ఒక ఫిగర్కి 60 అయ్యారు. గ్యారంటీ అవుట్ స్టాండింగ్ మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 2,23,400 కోట్ల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే వాల్యూమ్ 5 ఆఫ్ బడ్జెట్ ప్రకారం కాలం ప్రకారం 1,54,797 కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆ రిసీట్స్ని చూస్తే 90% కాదు 89% ఉంది. మొదట ఉన్నటువంటి మీ హయాంలో ఉన్నటువంటి 90%కు లోబడే చేశారు తప్ప దాన్ని మించి చేసినటువంటి సందర్భం లేదు. ఈ రోజు నువ్వు చెప్పినట్టుగా 2 లక్షల కోట్లు ఓడి వాడుకున్నారంటే ఈ రోజు ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి ఓడి ఈ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 594 కోట్ల రూపాయలు. ఎక్కడ 2 లక్షల కోట్లు, ఎక్కడ 594 కోట్లు? ఏం మాట్లాడుతున్నావు? ఓడి అంటే తెలుసా? వేస్ అండ్ మీన్స్ అంటే తెలుసా? ఏమీ లేకుండా ఏదో ఒకటి మాట్లాడితే ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఆ వెసలుబాటు ఉంది, దాన్ని వాడుకుంటారు. వాడుకున్న తర్వాత ఒక వారం రోజులకో 10 రోజులకో మరలా సర్దుబాటు చేస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని గురించి నీకు తెలిసనే నేను అనుకుంటున్నా. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేటువంటిది చిన్నపిల్లవాడికి కూడా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అంత అనుభవజ్ఞుడని చెప్పినటువంటి ఆయన, నేను గణనీయమైనటువంటి వృద్ధి రేటు సాధించానని చెప్పినటువంటి ఆయన, దేశీయ స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆ రోజు 4.47% అయితే ఈరోజు సగటున 4.83%. ఇది మేము ఇచ్చినటువంటి లెక్కలు కాదు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం. ఇదే హయాంలో కేవలం 2.86% మాత్రమే నేషనల్ జీవీఏకి మన కంట్రిబ్యూషన్ ఉంటే, జిఎస్వీఏ కంట్రిబ్యూషను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు మన కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో గ్రాస్ వాల్యూ యాడెడ్ మీద 4.07, అంటే దాదాపుగా నీకున్నటువంటి దానికన్నా కూడా ఈరోజు 1.2% పెరిగినటువంటి పరిస్థితి.